బాబ్జీ ఎలా ఉన్నాయిరా ఈ పిల్లి కళ్ళు? అచ్చం బాలుగాళ్ళ ఉన్నారా? నేనే కదరా బాలుని. ఒరే నాకు డౌట్, ఇప్పుడు సడన్ గా రాజుగాడు వస్తే? నేనే కదరా రాజుని బాలుని. ఓ నిజమే రోయ్. రే అదిగో వసొచ్చేస్తుంది. ఇప్పుడు మనం అర్జెంట్. నువ్వు మొయ్ కథ నువ్వు వెళ్ళావు, ఇక బాలులో యాక్టింగ్ గిర్రగా తీస్తాను చూడు. కళ్ళు కనపట్లేదా? ఎవరు నువ్వు? నువ్వు పోరే గుద్దుడు తప్ప ఇంకో పని లేదా? ఆ పని మనిషికి పుట్టిన పెట్టే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పిల్లికళ్ళ బాలు. ముందు కళ్ళు చూడతి. నేందియ్యా ముందు తీ చెప్తా. హే నీ కళ్ళు లేవా? ఏం భయపడినవా గీ పిల్లి కళ్ళు చూసి? నాకేం భయం లేదు, నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు. ఆన్ లెక్క నేను లేను, నా లెక్కే ఆడుండు. ఇగో జర చూసుకుంటావో, లేకుంటే ఖేల్ కతం దుకాన్ బంద్. ఏంటంటే ఖేల్ కతం దుకాన్ బంద్. ఓ పోరే మళ్ళెప్పుడు వస్తావు గుద్దనికి? ఈ ట్విస్ట్ ఏంట్రా? ఎవర్రా వాళ్ళు? ఒరే ఇలా బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలు అనిపిస్తున్నారా? రౌడీలా? అవునరా, చూడరా భగవంతుడు సోయానా నీకోసం వాళ్ళందరినీ పంపించాడు. ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచుకొట్టి వంచుకొట్టి అంతే. నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే. నా తప్పేం లేదు, ఆ నన్ను గుద్దిండు, నేను నిన్ను గుద్దినా. పర్వాలేదు వెళ్ళవయ్యా. అది కాదు నాకేం తెలియదు. పర్వాలేదు వెళ్ళవయ్యా, వెళ్ళు. ఇంకే నువ్వు బాపు. వెళ్తున్నా వెళ్తున్నా. సచ్చర్రా నా కొడకల్లా. ఖేల్ కతం దుకాన్ బంద్. గుడ్ షాట్ యా. సమయానికి వచ్చి నన్ను సేవ్ చేసినందుకు. సమయానికి వచ్చి షేవ్ చేస్తాం, మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నావనుకో ఖేల్ కతం దుకాన్ బంద్. ఎలా ఎలా? ఖేల్ కతం దుకాన్ బందా? ఇంకొకసారి అనవా? యాక్టింగ్ జరం ఎక్కువైతుంది. సారీ బాలు. బాలువా? నా పేరు నీకు ఎట్లా తెలుసు? ఓ గీ గుట్లగాడు చెప్పిండా? అరే నువ్వు మా అన్నకు చెంచగానివిలే. అంత చెప్పు, సూట్లు బూట్లు వేసుకుని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు, మనిషి అన్నాక దిల్లు ఉండాలి. దిల్లు ఎల్లంతా చెప్పు. మేడం ఎలా ఉన్నాడు మా పిల్లికళ్ళ బాలు? పిల్లికలు ఎలక కళ్ళు అన్నావంటే నీ కళ్ళు నా యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఆహా మరి బాలు లేడన్నారు కదా, అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను. తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరివారు అందరూ తిలకించండి. ఒక్కొక్క షాప్ కి ఒక్కొక్కడు అవుట్. ఖేల్ కతం దుకాన్ బంద్. ఏ షాట్ కి? బాలు కొట్టిన షాట్స్ కి. బాలు నీ గురించి ఆలోచిస్తుందంటావా? పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదురా. అవునరా, నువ్వు రౌడీలకే రౌడీలా ఫైట్ చేసి ఉసన బలే భయపెట్టేశారా.
బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే, కానీ మనసు మాత్రం చాలా మంచిది. లేకపోతే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు? ఎవరు? బాలు. ఓ బాలు. ఒకవేళ మళ్ళీ నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా. నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్. పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? అయినా ఇద్దరికి తండ్రి ఒక్కడేగా. ఎవరి గురించే? బాలు. బాలు. ఇంక వేళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా. ఆల్ హ్యాపీస్. ఇవిగో బాలు. బాలు కదే, ఇవి పాలు. హాయ్ మై డియర్ స్టాఫ్, స్వీట్స్ తినండి. ఈ రోజు చాలా శుభదినం. థ్యాంక్ యూ. ఏం సార్ మీ బర్త్డేనా? ఉషా అనే అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని అసహాయం చేసుకున్న రోజు. Yes? ఏ ఉషా, ఉషా నీ మొహం చూస్తుంటే ఆ రౌడీ బాలు గాని బాగా అసహాయం చేసుకున్నట్టు తెలిసిపోతుంది. ఆయన లైఫ్ లో చూడకూడదు అనుకుంటున్నావు కదా. నో. బాలు గారు ఎక్కడ? బాలు గారా? ఏ ఆడుతో ఏంటి పని? షటప్. ఇంకొకసారి ఆయన వాడు వీడు అంటే ఊరుకునేది లేదు. ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి? ఈ ఫ్లవరు, ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి. ఇందులో నా హృదయం ఉంది, జాగ్రత్త. ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికే నేను పుట్టింది. అంతేకాదు, లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి. లేకపోతే నువ్వు చచ్చినంత. అయ్య బాబోయ్, అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే. నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి? ఒరే రాజు. హలో చెప్పరా బాబ్జీ. ఒరే రాజు, నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతుందిరా. ఇప్పుడే వసొచ్చి ఓ కవరు ఫ్లవరు ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా. నేను బెంగళూరు మీటింగ్ లో ఉన్నాను రా. మరి నన్ను ఏం చేయమంటావరా? రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా. లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టని కూడా చెప్పింది. నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చేయి. రిప్లై కూడా నేనే రాయాలా? అసలు ఇది మనసంతా ఇప్పి ఏం రాసి తగలడిందో. ప్రియమైన బాలు, మేరే ప్యారీ ఉష్. హాయ్ రాజ్. ఏంటి త్రిష, సడన్ గా బోట్ రైడింగ్ కి రమ్మన్నావు? కొన్ని హ్యాపీ న్యూస్ లో సరదాగా తేలిపోతూ చెప్పాలనిపిస్తుంది. తేలిపోవటమో ముల్లిగిపోవటమో ఇష్టం చెప్తే కానీ తెలదు కదా. నువ్వు ఆపు. రాజ్, ఇదిగో. ఇది మనం ఉసక రాసిన ఉత్తరంలో ఉంది. తిరసట్టు తిరుగుతుంది. ఏంటి కవరు? ఇది కవర్ కాదు, ఉషా జీవితం. మై డియర్ ఉష్, నువ్వు లేకుంటే నేను బతకలేను. నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్. నీ చెప్పు చంపుతా. నేను శాండ్విచ్ ని, నువ్వు పిజ్జావి. నీ చెప్పు ఇట్లు నీ బాలు. అసలు ఎవడి బాలు? బాలు ఎవడా? నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. బాలు పని మనిషి కొడుకనేగా. పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలుగా. కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది. కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు. ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు. కర్ణుడు తల్లిని క్షమించాడు. నువ్వు మీ తమ్ముడిని క్షమించు. బాలుని తమ్ముడిగా స్వీకరించు. మాట్లాడవే రాజు. ఇంకేం మాట్లాడతాడు పాపం. కానీ నిన్ను మాత్రం చంపగలను. త్రిష, అసలు బాలు పుట్టడానికి కారణం వీడే. చా ఊరుకో. మీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా? జోకేసినా అర్థం ఉండాలి. మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో వేస్తావేంటి? ఉషా, ఏంటి బాలుతో నీ పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా? బుద్ధం శరణం గచ్చామి, మరణం తథ్యం సత్యామి. ప్లీజ్ లీవ్ మీ రా. రాజ్, బ్రేక్ న్యూస్. మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు. సాయంత్రం 4 o'clock ఇద్దరు కలిసి రావాలి. మర్చిపోతూ ఈవినింగ్ 4 o'clock డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే? పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమో చూసావా? అయ్య బాబోయ్, వద్దురా. నువ్వు నన్ను తనటం, నేను నీళ్ళలో పడిపోవటం, ఇందులో పెద్ద వెరైటీ లేదురా. పెద్ద వెరైటీగా ఉంటుంది. నేనే దూకేస్తాను చూడు. అని చెప్పేసిన
ఒరేయ్, పొద్దున్న బోట్లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావో అని భయంగా ఉందిరా. రేయ్ ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా, చెప్పేయరా చెప్పేయ్. అదివో అల్లదివో 2 సూట్లు ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అవి వేసుకుని సాయంత్రం 4 ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు 2 నువ్వే. రేయ్ అర్థం ఏంటి చెప్పరా. ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, 2 పిల్లి కళ్ళేసుకున్న బాలు లాంటి నువ్వు. అదేలా సాధ్యం రా? ఎలా సాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకొని. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా, కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా? నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావ్? ఫ్లాష్ అయింది.